जय बाबा अंदर की जय मेहर बाबा अवतार मेहर बाबा की जय beloved God help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's Dham until the very end अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. ప్రియతమ ప్రభువు ఈరోజు కూడా మనకి ఆయనతో సహజీవనం సాగించుకునే అవకాశాన్ని సద్భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ ప్రభువుకు మన అందరి తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం నవజీవనం అనే మధుర ఘట్టాన్ని ప్రభు చరిత్రం 9వ భాగం నుండి చదువుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలో ఈ రోజుకి మనం 3996వ పేజీకి చేరుకున్నాం. ఇప్పుడు ఆ ముందు వాక్యం చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి బాబాకి అనుమతి అడుగుదాం. నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. చాలా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నారు అని వారంతా బదులిచ్చారు. అది నిజమే అంటూ వారందరితో ఇలా విపులంగా వివరించారు. నా ఆరోగ్యం బొత్తిగా బాగుండడం లేదు. కొద్దో గొప్ప ఇంకా మూల శంక బాధ ఉండనే ఉంది. కడుపు పైభాగాన తీవ్రమైన నొప్పి కూడా నన్ను బాధిస్తోంది. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ఏదైనా తిందామన్నా ఆకలి కొంచెం కూడా ఉండడం లేదు. తినాలి కాబట్టి 24 గంటల్లో ఒకసారి బలవంతంగా తింటున్నాను. కానీ ఏది తిందామన్నా వికారంగా ఉండి వాంతి వస్తున్నట్లు అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా డాక్టర్లు ఆదేశించినట్లు ఉండేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అందరూ ఉన్నారు కదమ్మా. మానిటర్ వెలిగింది. అందరూ ఉన్నాం. జై బాబా అందరూ. కనీసం మీరందరూ ఇక్కడ ఉన్న ఈ సమయంలోనైనా నా ఆరోగ్యం కుదుట పడాలని నేను ఎంతగానో ఆకాంక్షిస్తున్నాను. గత కొద్ది రోజులుగా డాక్టర్లు ఆదేశించినట్లు ఉండేందుకు సాయశక్తిగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కనీసం
మీరందరూ ఇక్కడ ఉన్న ఈ సమయంలోనైనా నా ఆరోగ్యం కుదుట పడాలని నేను ఎంతగానో ఆకాంక్షిస్తున్నాను. అప్పుడు మాత్రమే కదా మీ సాహచర్యంలో ఆనందాన్ని నేను అనుభవించగలను. అదేవిధంగా జూలై 1వ తేదీకి ముందే పూర్తి చెయ్యవలసిన మొత్తం పనిని సాధ్యమైనంత ఆనందంగా ముగించగలను. 100 రోజుల పాక్షిక ఏకాంతవాస సమయంలో పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి పొందడం విషయం ప్రక్కన పెడితే ఇంతవరకు కొంచెం కూడా కోలుకోలేకపోయాను. ఇంతకు మించి క్షీణించకూడదని ఆశిద్దాం. ఏం జరిగినప్పటికీ నేను పూర్తి చెయ్యవలసిన కార్యాన్ని ఏ విధంగానైనా సరే పూర్తి చెయ్యడానికే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎంతో కొంత మీరంతా నాకు సహాయపడవలసి ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాలన్నీ జాగ్రత్తగా పరిరక్షించుకోండి. మనం చేయవలసిన పనిని సాధ్యమైనంత ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడానికి మనం ప్రయత్నించాలి. కార్య నిర్వహణ పట్ల శ్రద్ధ వహించడంతో పాటు మీ ఆరోగ్యాలను పరిరక్షించుకుంటూ మీరంతా ఏ చీకు చింత లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చిన వారితో కాసేపు మాట్లాడిన తరువాత బాబా తిరిగి తన వివరణను ఇలా కొనసాగించారు. ఇప్పుడు కార్యక్రమాల విషయానికి వద్దాం. నేను చాలా పనులు చేయవలసి ఉన్నది. ఆ పని కొరకు నాకు అవసరమని అనిపించే దానికి అనుగుణంగా నేను మీలో ఒక్కొక్కరిని విడిగా గాని బృందాలుగా గాని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఎంత కాలమైనా పిలవవచ్చును. అందువలన ప్రతి ఒక్కరూ తక్షణమే నా పని చేయడానికి సిద్ధంగా ఉండండి. నేనిక్కడ ఉన్నంతకాలం ఏ క్షణంలోనైనా నా పిలుపును అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. నేను ఎక్కువగా రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మీతో ఉంటాను. ఆ సమయాలలో ఎవరు ఈ ప్రాంగణం విడిచి బయటకు వెళ్ళకూడదు. అలాగే భోజనం కోసం నిర్దేశించిన సమయాల్లో కూడా వెళ్ళకూడదు. ప్రస్తుతం సాధారణ భోజనం మాత్రమే హోటల్ నుండి తీసుకురావడం జరుగుతోంది. అందరూ ఉన్నారమ్మా? వింటున్నారా? ప్రస్తుతం సాధారణ భోజనం మాత్రమే హోటల్ నుండి తీసుకురావడం జరుగుతోంది. స్వచ్ఛమైన వెన్నతో ఆహారం తయారు చేయడానికి ఆ హోటల్లో ఏర్పాట్లు చేయబడ్డాయి. రానున్న 3-4 రోజులలో వచ్చే వారందరి కొరకు వారి ఇష్టం ప్రకారం శాకాహారం మరియు
మాంసాహార భోజనం వండి పెట్టి ఈ ప్రాంగణంలోనే వడ్డించి అందరికీ వడ్డించే ఏర్పాట్లు చేయబడ్డాయి. అప్పటి నుండి మీకు కూడా ప్రతిరోజు వారితో పాటు ఉదయం ఉపాహారం, మధ్యాహ్నం భోజనం, టీ, రాత్రి భోజనం లభించడం మొదలవుతుంది. ముఖ్యంగా 28, 29 తేదీలలో నేను ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప మీరెవరు బయటకు వెళ్ళకూడదు. అన్నింటికంటే మించి నా నుండి మీరేదైనా ఆశించే హక్కు మీకు ఉన్నది కదా అని కేవలం నాతో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసమే ఇంటర్వ్యూలను ఆశించకూడదు. ఏ ఒక్కరిని నేను ప్రత్యేకంగా రమ్మని పిలవను. కానీ నా అంతటా నేను పిలిచినప్పుడు మాత్రం అలా పిలవబడిన వారు పాత జీవితానికి సంబంధించినప్పటికీ నేను ప్రస్తావించిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కానీ మిగిలిన సమయాలలో మీలో ఎవరు పాత జీవితానికి సంబంధించిన ఏ విషయం కానీ ఇంకెవరికి సంబంధించిన విషయమైనా కానీ నా వద్ద ప్రస్తావించరాదు. తాను తలపెట్టిన ప్రస్తుత కార్యానికి సంబంధించిన మరియు గత జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలతో ముడిపడి ఉన్న ఒక విషయాన్ని జూన్ 21వ తేదీన అందరి సమక్షంలో చర్చించేందుకు రంజుకి బాబా అనుమతిచ్చారు. చర్చ చక్కగా సాగుతూ ఉండగా అనుకోకుండా రంజు తన సొంత విషయాన్ని ఒక దానిని ప్రస్తావించాడు. రంజు చేసిన పొరపాటును వెంటనే గని బాబా దృష్టికి తీసుకురాగా బాబా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. మన మీద తనకున్న నమ్మకంతో రంజు చిన్న పొరపాటు చేశాడు. ఆ సమయంలో రంజు ఆ ప్రస్తావన చేయడం అనివార్యమైనది. అందువల్ల ఆ విషయం చర్చించకుండా వదిలేయడం చాలా కష్టం. మీరంతా అటువంటి విషయాలతో చాలా విసిగిపోయి ఉన్నారు, అందులో అనుమానమే లేదు. కానీ నేను నా మౌనం, నా ప్రకటీకరణ మొదలైన విషయాలలో ఎంతగా విసిగిపోయి ఉన్నానో మీకు తెలియదు. అన్ని విషయాల్లోనూ మీ అందరికంటే ఎన్నో లక్షల రెట్లు ఎక్కువగా నేను విసిగిపోయి ఉన్నాను. నన్ను దర్శించుకోవడానికి మీరంతా తీవ్రంగా తప్పిస్తుంటే అంతకు మించి మీకు ఒకేసారి శాశ్వతమైన దర్శనం ఇవ్వాలని నేను ఎంతగానో తప్పిస్తున్నాను అన్న విషయాన్ని నమ్మండి. అలాగే జరిగినట్లయితే అది ఎప్పుడు జరగాలని నిర్దేశింపబడి ఉన్నదో అదే క్షణంలో అది ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా జరిగి తీరుతుంది. నవజీవన సమయంలో నవజీవన నియమాలకు కట్టుబడి నేను చేయవలసిన కార్యాన్ని చేయవలసి వచ్చింది. అదే చేశాను. ఆ తరువాత వచ్చే మొదటి 7 రోజులు అనగా జూన్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు బాబా తాను 1951 అక్టోబర్ 16వ తేదీన కార్యరూపంలో పెట్టబోయే దైవ నిర్దేశిత చర్యకు ముందు చేయవలసిన ఎన్నెన్నో సర్దుబాట్లపైన ఏర్పాట్లపైన తన దృష్టి సారించారు. ఈ విషయానికి సంబంధించి బాబా ఇలా తెలియబరిచారు. గత 2 సంవత్సరాలుగా నేను గడుపుతున్న
నవజీవన సమయంలో నాకు అడ్డు తగిలిన ఆటంకాలను వాటి ఛాయలతో సహా పూర్తిగా తుడిచిపెట్టేందుకే నేను కొన్ని స్పష్టమైన సర్దుబాట్లు చెయ్యవలసి ఉన్నది. నేనెవ్వరికి ఏ విధంగానూ బద్ధుడను కాను. పరస్పర ప్రేమబంధం ద్వారా నా జీవితంతో పెనవేసుకొని నాతో జీవించిన వారికి నేను తగినంతగా ఏమీ చెయ్యలేదనే బాధ నాలో ఉన్నది. నేను అనుభవించే ఈ భారాన్ని నేను భోజా అని మీతో ప్రస్తావిస్తుంటాను. ఈ భారాన్ని నిర్మూలించేందుకు నా సాయశక్తుల కృషి చేసి ఏదో ఒకటి చెయ్యాలి. నా అంచనాల మేరకు నాకు సంతృప్తి లభించే వరకు ఆ బరువు విషయంలో ఏదో విధంగా నేను చేయగలిగినంత చేయాలి. బాబా నవజీవన సమయంలో పాత జీవితంలో ఉన్నవారు సినిమాలు చూడరాదనే ఆంక్షను విధించారు. ఇప్పుడు ఆ ఆంక్షను సడలించి నెలకు 3 సినిమాలు చూడవచ్చని సర్దుబాటు చేశారు. బాబా చేసే సర్దుబాట్లలో ఇదొకటి. జూన్ 23వ తేదీకి ఆహ్వానితులంతా వచ్చారు. ప్రేమికులతో వ్యక్తిగత ఇంటర్వ్యూల గురించి మాట్లాడుతూ బాబా తమాషాగా, అయితే నేను ఏతో 5 నిమిషాలు, బీతో 7:30 నిమిషాలు, సితో 3 గంటలు మరియు డీతో ఎఫ్లతో విడివిడిగా 7 గంటలు, దీతో ఆ మరుసటి రోజంతా ఇలా సమావేశమవ్వాలన్న మాట అన్నారు. గురువుని సేవించడంలోని త్యాగగుణం గురించిన విషయం ప్రస్తావనకు రాగా బాబా ఇలా చెప్పారు. గురువును ప్రతి నిత్యం సేవిస్తూ అనుకూల ప్రతికూల పరిస్థితులన్నింటిలోనూ ఆయన ఆదేశాలను పాటిస్తూ జీవితాన్ని అంకితం చేయడంతో పోల్చి చూస్తే ఏదో ఒక క్షణంలో ఉద్రేకానికి లోనై జీవితాన్ని త్యజించడం చవకబారు పరిత్యాగమే అవుతుంది. సాధారణ సైనికులు కూడా కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ క్షణంలో కలిగిన ప్రేరణ వల్ల వీరుల వలె త్యాగపూరితము సాహసోపేతమైన కార్యాల్ని నిర్వహించగలరు. పెద్ద స్థాయిలో ప్రజాదర్శనం ఇవ్వడం యొక్క అవసరం గురించి జూన్ 23వ తేదీన చర్చ జరిగినప్పుడు దర్శనం ఎవరికైతే ఉద్దేశింపబడిందో అటువంటి వారు దానిని పొందినప్పుడే అది సార్థకమైన దర్శనం అవుతుంది. దైవ నిర్దేశిత కార్యాన్ని గాడ్ డిటర్మిన్డ్ స్టెప్ నిర్వహించడం అనేది ఈ లక్ష్యాన్ని సాధించడానికి దర్శన కార్యక్రమం ఉంటుందా లేదా అనే విషయం ఆ క్షణంలో భగవంతుని ఇచ్చపై ఆధారపడి ఉంటుంది అని బాబా చెప్పారు. అరేంజ్మెంట్ వాలాలతో ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక వర్గంలోని 3 సభ్యులను బాబా ఒక ప్రత్యేకమైన పని మీద జూన్ 25వ తేదీని పిలిచారు. ఆ కమిటీ సభ్యులు 5గురిని చూసి బాబా తమాషాగా, ఈ కమిటీ 3 తలకాయలతోనూ 1.5 హృదయాలతోనూ ఏర్పాటు చేయబడింది అన్నారు. ఎవరో ఒక వ్యక్తి యొక్క బాధల గురించి ప్రస్తావిస్తూ బాబా రంజు తోయలా అన్నారు. వ్యక్తిగతంగా అతడు అనుభవించే నిస్సహాయత, ఇండివిజువల్ హెల్ప్లెస్నెస్ చూసి నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దాని నుండి బయటపడడానికి అతనికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ
నా ప్రస్తుత అనంత నిస్సహాయ స్థితి, అన్లిమిటెడ్ హెల్ప్లెస్నెస్ గురించి మీకు లేస మాత్రమైనా తెలియదు. మరునాడు బాబా నేను పాత మెహర్ బాబాని చూడబోవడము లేదా గుడ్డివారనవడము జరుగుతుంది. నాకున్న బీమారీలు అంటే రోగాలు, సమస్యలు, ఇది ఒకటే నివారణోపాయము. ఆ నివారణ ఫలితమే చివరికి మీ అందరి బీమారీలను నివారించే దివ్య ఔషధమని రుజువు అవుతుంది. అనేక ముఖ్యమైన పనులలో మీరంతా నాకు సహాయపడ్డారు. కానీ గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న పని యొక్క అసలైన ప్రాధాన్యతల గురించి మీకు ఎంత మాత్రం తెలియదు. అక్టోబర్ 16వ తేదీన నేను ఆచరించబోయే దైవ నిర్దేశిత చర్య యొక్క ఫలితంగా మాత్రమే నా పని యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలుస్తుంది. ఈ క్షణంలో నేను అనుభూతి చెందుతున్న దాని ప్రకారం నాతో మీరు గడిపే ఈ 7 రోజులు మీరు నాతో 700 సంవత్సరాలు గడిపిన దానికి సమానమని భావిస్తున్నాను. అప్పటికే బాబా దైవ నిర్దేశిత చర్య గురించి చెప్పి వ్రాయించారు. గాంకిన్, మణి, దేశ్ముఖ్, గనికి తప్ప అక్కడున్న వారెవరికి దాని గురించి తెలియదు. అంతకు ముందే బాబా చెప్పగా దానిని గాంకిన్ ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. ఆ విషయాన్ని మణి టైప్ చేసింది. డాక్టర్ దేశ్ముఖ్ దాన్ని మరాఠీ భాషలోనికి, ఘని దాని హిందీ భాషలోనికి తర్జుమా చేశారు. ఈ నలుగురికి తప్ప దానిని బహిరంగంగా ప్రకటించే వరకు ఆ విషయం రహస్యంగానే ఉన్నది. కానీ జూన్ 27వ తేదీన బాబా నిర్దేశిత చర్యలో దాగున్న విషయాల గురించి చూచాయగా కొంత ముందస్తు సమాచారాన్ని బహిర్గతం చేశారు. హైదరాబాద్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నతాధికారిని రమ్మని బాబా కబురు పంపించారు. అతనితో సమావేశం ముగియగానే ఆ ఉన్నతాధికారి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తరువాత తన బృందంలోని వారితో బాబా ఇలా వివరించారు. గతంలో నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా ప్రజల గురించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకునే వాడిని. అయితే ఇప్పుడు దైవ నిర్దేశిత చర్య ప్రకారం నా పని గాని పూర్తయితే ఇక ఆ విషయాలను పరిగణించాల్సిన అవసరమే నాకు ఉండదు. ఎందుకంటే నా పని పూర్తయిన తరువాత ఇక ఏ ఒక్కరికి కూడా నా కోసం చేయవలసిన పని ఏది మిగిలి ఉండదు. అదే విధంగా ఒకవేళ ఆ పని పూర్తి కాకుండా ఉండిపోయినప్పటికీ ఎవ్వరి హోదాను గాని స్థాయిని గాని లెక్క చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను నిర్వహించిన పని యొక్క ఫలితం భగవంతుని ఇచ్చపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆయన ఇచ్చే ఏదో ఒక విధంగా వ్యక్తమైనప్పుడు మరలా నా కొరకు గాని లేదా నాచే చెయ్యబడ్డానికి గాని ఏది మిగిలి ఉండదు. ఇప్పుడు నాకు ఇది జీవన్మరణ సమస్య. ప్రాణాన్ని కూడా పణంగా పెట్టవలసిన పరిస్థితి ఇది. వాస్తవానికి దైవ నిర్దేశిత కార్యం కింద నేను ఏమి చేయాలో వ్యక్తీకరించడానికి ఆ మాటలు కూడా సరి. ఉదాహరణకు శరీరం అంతా కుష్ఠరోగం సంక్రమించిన వ్యక్తికి ఇక ఎన్నటికీ తన ఆరోగ్యం నయం కాదని తెలిసి తానిక మరణానికి చేరువవుతున్నానని నమ్ముతున్నాడు అనుకుందాం.
ఆ స్థితిలో అతడు ఏదో ఒక విధంగా మరణాన్ని తప్ప ఇక దేన్ని ఆశించగలడు? కానీ నిజానికి మరణం దేనికి అంతం కాదు. అయినా కూడా ప్రజలు నిరాశ చెందో, దుష్మకు లోనయ్యో, లేదా మరే ఇతర కారణాల వల్లనో ఆత్మహత్యకు పాల్పడి వారి జీవితాలను ముగించుకుంటారు. నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని హఫీజ్ మాటల్లో తెలుసుకుందాం. ఆత్మ భగవంతుని చేరినా చేరకున్న శరీరాన్ని మాత్రం విడిచిపెట్టి తీరాల్సిందే. ఆత్మ భగవంతుని చేరినా చేరకున్న శరీరాన్ని మాత్రం విడిచిపెట్టి తీరాల్సిందే. అయినప్పటికీ నేను చెప్పాలనుకున్నది ఇది మాత్రమే కాదు. మరో ఉదాహరణ తీసుకుందాం. నేను అంగవైకల్యంతోనో లేదా మరే ఇతర శారీరక బాధలతోనో ఎంత మాత్రం కదలలేని స్థితిలో ఉన్నాను అనుకుందాం. ఆ పరిస్థితిలో కూడా నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించాలనుకుందాం. ఈ ఉపవాసాన్ని ఇంకా సాగదీస్తూ మరింత వివరణగా చెప్పాలంటే నేను అత్యంత బలహీన స్థితిలో ఉండి కూడా ఒక్కసారిగా అత్యంత ఉన్నత దారుఢ్యాన్ని అది అత్యంత తక్కువ సమయంలో పొందాలని నేను మీకు చెప్పొచ్చు. అనగా 4 కోట్ల జీవితాలలో సాధించేది 4 నెలల్లో సాధించాలనుకోవడం అసాధ్యమే కదా. నా జీవితంలో ఇక ఏమి జరగనుందో దాన్ని ఈ మాటలేవి పూర్తిగా వ్యక్తపరచలేవు. హమీర్పూర్, ఆంధ్ర మరియు మద్రాసు నుండి రావాల్సిన ఆహ్వానితులలో మిగిలిన వారంతా ఆ రోజు సాయంకాలానికి వచ్చేశారు. బాబా వివరించిన విషయాలను అందరికీ ఇలా తెలియజేయబడ్డాయి. నాతో సంబంధం ఉన్న వారందరికీ సర్కులర్లు పంపబడ్డాయి. కానీ కొద్ది మందిని మాత్రమే ఇక్కడ హాజరు కావడానికి ఆహ్వానించడం జరిగింది. మిగిలిన వారిని ఇక్కడకు రావద్దని కోరడం కూడా జరిగింది. భగవంతుని ఎదుట రేపు నేను చెయ్యబోయే ప్రకటనకు సాక్షులుగా ఉండేందుకై మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అంటే మీరందరూ ఏ కాగితం మీదనో సంతకం చేసి గాని లేదా వేలుముద్ర వేసి గాని వేయవలసిన అవసరం గాని ఉండదని అర్థం కాదు. మీరంతా నేను చేయబోయే ప్రకటనకు సాక్షులుగా ఉన్నారని భగవంతుడికి తెలియపరచడమే నా ఉద్దేశం. రేపు ఎవరితోనూ వ్యక్తిగత సమావేశాలు ఉండవు. రేపు ఉదయం 8 గంటలకల్లా అందరూ ఇక్కడ హాలులో సమావేశం అవ్వాలి. వచ్చే ముందు అందరూ ముఖం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరికైనా రాత్రి స్వప్న స్ఖలనం జరిగితే వారు ఇక్కడకు వచ్చే ముందు తప్పక స్నానం చేసి రావాలి. నేను నా ప్రకటనను చేసే ముందు గతంలోని సద్గురువులను, ప్రస్తుత సద్గురువులను, అలాగే భవిష్యత్తులో రాబోయే సద్గురువులను నా ఈ ప్రకటనకు సాక్షులుగా ఉండడానికి నేను వారిని అందరినీ నా హృదయంలోకి నమ్మని పిలుస్తాను. 2 వ్యక్తులు తప్ప మిగిలిన వారంతా జూన్ 28వ తేదీ ఉదయం స్నానాలు చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉదయం అల్పాహారం విధించుకొని 8 గంటలకు ముందే సమావేశం జరగబోయే హాలులో హాజరయ్యారు. బాబా కూడా కొత్త కోట్ ధరించారు. వాతావరణం గంభీరంగా ఉన్న బాబా ప్రశాంతంగా సంతోషంగానే కనిపించారు. మీను ఖరాస్ మరియు ఘని ముందు రోజు రాత్రి ఆలస్యంగా నిద్రించడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచి స్నానం చేయకుండానే తొందరగా బట్టలు మార్చుకొని వచ్చేశారు. బాబా వారిద్దరిని ముందుకు రమ్మని పిలిచి తన ఆదేశం పాటించడంలో వారికి
మినహాయింపు ఉన్నట్లు వారు ఎలా అనుకున్నారని నిలదీసి అడిగాడు. మీను ఖరాస్ గని వైపు తిరిగి చూశాడు. కానీ బాబా, నిన్న దర్శించుకున్న తరువాత మా శరీరాలకు అంటిన ధూళిని పవిత్రంగా భావించి ఆ అమూల్యతను పోగొట్టుకోవడం ఇష్టం లేక స్నానాలు చెయ్యలేదు. నీ సన్నిధి మరింత చూరుతో నిండిపోవాలని భావిస్తున్నాం అన్నాడు. కానీ సమయస్ఫూర్తి బాబాకు ఆనందం కలుగజేసింది. కానీ ఆ మరునాటి నుండి అందరి వల్లనే స్నానాదులు ముగించుకొని హాజరు కావాల్సిందని వారిని హెచ్చరించారు. అక్కడ సమావేశమైన వారిని హెచ్చరిస్తూ, బాబా, మీరంతా నిండు మనసుతో ఈ హాలులో హాజరు కండి. నేను చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించండి అన్నారు. బాబా స్వయంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తిరిగి కూర్చున్నారు. తను చేయబోయే ప్రకటనకు సంబంధించిన వివరణను ముందు ఇంగ్లీషు భాషలోను తరువాత హిందీ భాషలోను చదవవలసిందిగా గనికి సాంఘీ చేశారు. తరువాత మరాఠీ భాషలో వ్రాయబడిన దైవ నిర్దేశిత చర్యను వివరిస్తూ డాక్టర్ దేశ్ముఖ్ ఇలా చదివాడు. 1. ఉపసంహరించడానికి వీలు లేని విధంగా ఒక చర్యను ఇర్రివోకబుల్ స్టెప్ తీసుకునేటట్టు దైవం నా మనసులో నిర్దేశించడం జరిగింది. దైవ నిర్దేశితమైన ఈ చర్యను నేను అక్టోబర్ 16వ తేదీన అనుష్ఠింపబోతున్నాను. అనివార్యమైన ఈ చర్యను కార్యరూపంలో నిర్వహించడానికి పట్టే సమయం 1951 అక్టోబర్ 16వ తేదీ నుండి 1952 ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. అందువల్ల ఈ చర్యను చేపట్టడానికి సంబంధించి చేయవలసిన ఏర్పాట్ల గురించి అవసరమైనప్పుడల్లా నేను గత వారం రోజులుగా మీతో సామూహికంగాను వ్యక్తిగతంగాను చర్చిస్తూనే ఉన్నాను. ఈ చర్యకే కావలసిన అసలైన ఏర్పాట్ల విషయంలో జూలై 1వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు నేను స్వయంగా దృష్టి పెడతాను. 2. భగవంతుడు నాచే నిర్వహింపజేయు ఈ చర్య సమగ్రమైన పరిపూర్ణమైన ఒక సమూల నాశనానికి, కంప్లీట్ అండ్ అబ్సల్యూట్ ఎనిహిలేషన్, దానికి సంబంధించినది. నేను ఈ క్షణాన ఒక్కడినే పూర్తిగా నవజీవనంలో ఉన్నాను. నవజీవనం గడుపుతున్న ఒక సాధారణ మానవుని దృష్టి కోణంతో మాత్రమే ఈ సమూల నాశనాన్ని గురించి నేను మీకు ఇప్పుడు చెబుతాను. అక్టోబర్ 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే ప్రక్రియలో దైవ నిర్దేశితమైన ఈ చర్య నా చేత సంపూర్ణ మనోనాశను, కంప్లీట్ మెంటల్ ఎన్హిలేషన్ నిర్వహించేటట్టుగా నిర్బంధిస్తుంది. అంటే సహజంగా జరిగే అన్ని సంఘటనల మాదిరిగానే ఈ సమూల మనోనాశన సందర్భంగా సమూలమైన నా భౌతిక వినాశనాన్ని, ఫిజికల్ ఎన్హిలేషన్ కూడా ఎదుర్కోవడం జరుగుతుందని అర్థం. నా ఈ భౌతిక వినాశం అన్నది అసలు నేను కోరుకోకుండానే సంభవిస్తుంది. 1952 ఫిబ్రవరి 16వ తేదీ నాటికి నేను అనుకుంటున్న ఈ దిగువ 4 సంఘటనల్లో ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఆ ప్రభువు యొక్క ప్రేమ వలన ఈరోజు ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోగలిగాం. ఆయనకి మనందరి తరపున పరిపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేస్తున్నాను. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా.